ప్రిన్స్ నరేష్ అగస్య లీడ్ రోల్స్ లో నటించిన తాజా చిత్రం కలి. ఈ మూవీ అయితే థియేటర్ లోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, శివరాం ప్రిన్స్ ఒక పెద్ద యూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్ గా చేస్తుంటాడు. ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేస్తుండే అతన్ని వేద ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటుంది. అయితే శివరాం మంచితనం వల్ల అందరూ అతన్ని మోసం చేయడంతో ఆస్తులన్నీ పోగొట్టుకుంటాడు. ఇద్దరి మధ్య గొడవ వల్ల ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య వేద కూడా అతన్ని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కారణాల వల్ల చివరకు డిప్రెషన్ లోకి వెళ్లి ఉరి వేసుకుని చనిపోదామనే సమయానికి కలియుగాన్ని పాలించే కలి పురుషుడు నరేష్ అగస్య ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ తర్వాత శివరాం కలి మధ్య ఏం జరిగింది, అసలు కలిపురుషుడు ఎందుకు శివరాం దగ్గరికి వచ్చిండు, శివరాంని వదిలి వెళ్లిన తన భార్య వేద మళ్ళీ వస్తుందా, అసలు శివరాం కోసం కలి ఎందుకు వచ్చిండు అనే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం సినిమాని థియేటర్ లో చూడాల్సిందే. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఈ సినిమా అయితే గంటన్నర సేపే ఉంటది. కష్టాల్లో ఉన్నప్పుడు సుసైడ్ చేసుకోకూడదు అనే మెసేజ్ ఇచ్చే సినిమా అయితే ఇది. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ శ్రీ విష్ణు నటించిన స్వాగ్ మూవీకి సంబంధించిన రివ్యూ అప్లోడ్ చేసిన ఆ వీడియోని ఎవరైనా చూడకుంటే ఈ వీడియో తర్వాత తప్పనిసరిగా ఆ వీడియోని కూడా చూడండి. అలాగే ఇలాంటి మంచి సినిమాలకు సంబంధించిన రివ్యూస్ కావాలంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే, ఈ సినిమాను ఆత్మహత్యలకు వ్యతిరేకంగా తెరకెక్కించిన సినిమా అని ముందు నుంచి ఈ సినిమా యూనిట్ అయితే ప్రచారం చేస్తూ వచ్చింది. నిజానికి జీవితంలో సమస్యలు ఎదురైతే సుసైడ్ అనేది పరిష్కారం కాదు అనేది సినిమాలో ప్రధానంగా చూపిస్తారు. మరణం వల్ల జరిగేదేమిటి, జరగనిది ఏమిటి అని చూపిస్తూ మంచి పాయింట్ తోనే కథ రాసుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ కథలోకి వెళ్ళడానికి కొంత టైం తీసుకున్నా, సెకండ్ హాఫ్ లో కలి శివరాంల మధ్య నడిపించిన డ్రామా, ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయి. నిజానికి ప్రయోగాత్మక చిత్రమే అయినా ఎమోషన్స్ ని బాగా పండించే ప్రయత్నం చేసి అందులో చాలా వరకు సక్సెస్ అయితే అయ్యిండు డైరెక్టర్. అయితే ఎమోషన్స్ ని ఇంకా బలంగా రాసుకుని ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో 4 యుగాల గురించి చూపించే సీన్, అలాగే సినిమా మధ్యలో కలి నివాసం గురించి చూపించే సీన్స్ అయితే చాలా ఆసక్తికరంగా రెక్కెత్తించేలా ఉన్నాయి. అయితే కలియుగాన్ని ఏలే కలిపురుషుడు భూమి మీదికి రావడం ఏంటి, చనిపోవాలని అనుకునే మనిషితో డిస్కషన్ పెట్టడం ఏంటి అనే అనుమానాలు కలిగిన ఈ రోజుల్లో సినిమాలో లాజిక్స్ వెతకడం ఎక్కడా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. చివరికి ఒక ఎమోషన్స్ తో కూడిన మెసేజ్ అయితే మూవీ నిడివి గంటన్నరే ఉండడం కలి సినిమాకి అయితే కలిసొచ్చే అంశం ఇది. ఇక నటుల విషయానికి వస్తే, శివరాం పాత్రలో చేసిన ప్రిన్స్ భలే నటించిండు. డిఫరెంట్ ఎమోషన్స్ ను పలికిస్తూ ఆకట్టుకున్నాడు. ఇక కలి పురుషుడిగా చేసిన నరేష్ అగస్య సెటిల్ గా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. ఇక వేదగా చేసిన నేహా కృష్ణ అయితే పర్వాలేదు అనిపించింది. మిగతా పాత్రధారులు అంతా తమ పరిధి మేరకైతే ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే, డైరెక్టర్ ఒక ప్రయోగాత్మకంగా డిఫరెంట్ సినిమాతో అయితే ఎంట్రీ ఇచ్చిండు. చెప్పాలనుకున్న విషయాన్ని పర్ఫెక్ట్ గా చెప్పడంలో సక్సెస్ అయ్యిండు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు తగ్గట్టు ఉంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఓ డిఫరెంట్ సినిమా చూశామనే ఫీలింగ్ తో బయటికి చూడాలా వద్దా అనేది అది మీ ఇష్టం. సో ఫ్రెండ్స్, ఇది కలి మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.